హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కార్తీక మాసం కదా. అందరూ 365 ఒత్తు 31 ఒత్తు బాగా వెలిగిస్తారు. ఇప్పుడు ఆ 365 ఒత్తు ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా దూది తీసుకొని దాంట్లోని మొత్తం పిక్కలన్నీ తీసేయాలి. తీసేసాక దీన్ని ఇలా లూజ్ చేసుకోవాలన్నమాట. దాంట్లో మనకు కావాల్సింది కొంచెం ఇలా తీసి దీన్ని ఇలా లూజ్ చేయాలి బాగానా. అంటే ఒక్కొక్క దగ్గర దూది ముద్దలా ఉండిపోతుంది అనమాట. అది అలాగా అనేది లేకుండా మొత్తం బాగా లూజ్ చేసుకోవాలి. ఈ దూదిని స్మూత్గా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలాగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకున్న దూదిని అంటే ఈ మాత్రం దూది తీసుకోండి. ఈ మాత్రం దూది తీసుకున్నాక ఈ దూది కంప్లీట్ అయిపోయే వరకు అలాగ దారంలాగా చేయాలి. ముందుగా చేతికి కొంచెం విభూది ఇలా అంటించుకోవాలి. మీకు ఈ వేలైతే ఈ వేలు, ఈ వేలైతే ఈ వేలు, చూపుడు వేలు కానీ ఈ వేలు కానీ దీన్ని ఏంటంటే కొంచెం విభూది బాగా రాసుకొని చిన్నది సన్నగా చిన్నగా ఇలా తీసుకొని మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇలాగ చిన్నగా తీసుకొని ఇలాగ కొంచెం ఇలాగ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో ఇలాగ మొత్తం ఇలాగ దారం లాక్కోవాలండి. మనం ఈ దారం లాగేటప్పుడు చాలా సన్నగా తీయాలి. అంటే మనం దారపురిలో దారం కనబడుతుంది చూసారా, ఎంత సన్నగా ఉంటుంది, అంత సన్నగా ఉండాలి. ఎందుకంటే మనం దళసరిగా ఇలాగా నలిపేమనుకోండి పోగు అనేది మనం 365 పూర్తి అయ్యేసరికి ఆ 365 లావుగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా పల్చగా వస్తుంది. లావుగా కాకుండా అంత లావుగా ఉన్న ఒత్తుని మనం దీపం వెలిగించినా కూడా పెద్ద దీపంలాగా ఏదో కాలుతున్నట్టు ఉంటుంది, కానీ అంత స్మూత్గా ఉండదు. ఏదో దీపం వెలిగించామన్నట్టుగా. అదే 365 పల్చగా ఉందనుకోండి, దీపం అనేది కాసేపు నించుంటుంది. అది కాకుండా చాలా సాఫ్ట్గా వెలుగుతుంది. మనం ఒత్తి వెలిగించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కుందులో పెట్టి ఇలాగా మొత్తం అలాగా మొత్తం దారం కంప్లీట్ అయిపోయి వరకు కూడా చూసారా దారం ఎంత సన్నగా ఉందో. ఇలాగా గట్టిగా నలపండి కొంచెం, లేకపోతే మనం ఈ దారం అయిపోయాక లెక్క వేసుకొని 5 లైన్లా పెడతామన్నమాట. అది ఎలాగో నేను కూడా ఇప్పుడు చెప్తాను. ఇంకోటి కంప్లీట్ అయిపోయింది చూసారా. చేతిలో ఉన్న దూది మొత్తం కూడా మొత్తం ఒత్తి చేసేసాను. మొత్తం కూడా మొత్తం ఇలాగా కంప్లీట్ చేసేసాను కదా మొత్తం దారం అంతా కూడాను. ఇప్పుడు దీన్ని ఎలా లైన్లో వేయాలో నేను పోగులలో వేయాలో చూపిస్తాను. ఇక్కడక్కడ కొంచెం చిక్కులా ఉంటే అది సాఫ్ట్గా లాగండి. స్పీడ్గా లాగేస్తే ఇది కదా దూది కదా తెగిపోతుంది దారం అనేది. ఈ పోగు కలవకుండా ఇలా పెట్టుకొని ఇక్కడ కొంచెం ఇలా అంటే ఇలా తెగిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇలా జాయింట్ చేసి ఈ మధ్యలోని ఒక వేలు ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇలాగ లాగితే నెమ్మదిగా కూడా ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా ఇది 2 పోగులు ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్లేస్లో ఇలాగనేసి మళ్ళీ ఇక్కడికి ఇలా జాయింట్ చేసి అలాగా ఇది 3వ లైన్, 3వ పోగు. ఇలాగా ఇది 3 లైన్లు వేసాను కదా. ఇప్పుడు 4 జాగ్రత్తగా చూడండి. ఈ ఒత్తు అనేది మనం చేత్తోనే తెంపాలి, కట్ చేయాలి. కత్తిరి కానీ బ్లేడ్ కానీ యూజ్ చేయకూడదు. దేవుడికి పెట్టేది కత్తిరి గట్రా వాడకూడదండి. ఇది మాకు తెలిసింది. ఎందుకంటే మేము పుట్టి పెరిగింది బ్రాహ్మణ్స్ వీధిలో. వాళ్ళు చెప్పారు కత్తిరితోని గట్రా కట్ చేయకూడదని చెప్పేసి. ఇది 4 పోగులు. అలాగా నేను కొన్ని తయారు చేశాను, మీకు చూపిస్తాను. అలాగా సెట్ చేసి
ఉంచుకుని ముందుగా ఇలాగ పోగుల్లాగా 5 పోగుల్లాగా తయారు చేసి ఉంచాను. ఇలాగ సెట్ చేసి ఉంచుకున్నాను చిక్కులు పడకుండాను. నేను వీటిని ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను. మినిమం ఇంతేసి ఉండాలి ఒత్తు అనేది. ఈ మాత్రానికి ఇది ఇలాగని కొంచెం ఇలా అంటే ఇలా తెగిపోతుంది. ఇది 5 ఒత్తులు అన్నమాట. దీనికి మళ్ళీ ఇలాగ పెట్టి మళ్ళీ ఇవి 10 ఒత్తులు. ఇది ఇలా పక్కన పెట్టాలి. ఇదే లెక్క ప్రకారం అంచనాగా మొత్తం ఒత్తులని 15, 20, ఇవి 20 ఒత్తులు. ఇలాగా మొత్తం అన్నీ కట్ చేసి 365 ఒత్తులు లెక్క అయ్యే వరకు మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అవన్నీ కట్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇంకోటి 365 ఒత్తు ఇలా కట్ చేసి, అంటే 5 లైన్స్ వేస్తాం కదా, అది మనకి లెక్కకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగా మొత్తం లూజ్గా ఉంది. ఇది ఇంకాని 365 ఇవి ఒత్తులు. దీన్ని ఏం చేస్తానంటే కొంచెం ఇలాగ చేసి, అంటే కొంచెం దగ్గరగా అవుతుంది. చేతిలో పెట్టి ఇలా అనకండి, ఇలాగే అనండి. ఇలాగన్నాక ఈ చివర్లు ఇలా మళ్ళీ ఇక్కడ ఇది అయిపోయింది కదా. ఈ మధ్యలో ఏం చేస్తామంటే ఇంకొక సన్నని పోగు తీసుకొని అంటే ఇలాగ విడిపోకుండా మనం నేతిలో నానబెడతాం కదా ఒత్తిని. మనం దీపం వెలిగించుకునే ముందు నెయ్యి అంటే ముద్దగా ఉంటుంది కదా, మనం కరిగించకూడదు. మనం దీపాలకు పెట్టే నేతిని కరిగించకూడదు. ఆ నెయ్యిలోని ఇది నానబెట్టాలి. నానబెడితే బాగా పీల్చి సాయంత్రం మనం వెలిగించుకునేటప్పుడు బాగా వెలుగుతుంది. ఇది కొట్టండి ఫ్రెండ్స్, 365 ఒత్తు. ఇది మనం సంవత్సరం అంతా దీపాలు వెలిగించినట్టుగా ప్రసిద్ధి ఉంది మనకి. అంటే ఇది ఉంది. ఇది 365. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.